తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పోరు ముగిసింది. ఇప్పుడు మరో వార్కు సన్నద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. మరి 2028 ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆ పార్టీ ఏం చేయబోతోంది? గతంతో పోలిస్తే వరుస ఎన్నికల్లో ఊహించని మెరుగైన ఫలితాలు సాధిస్తున్న కాషాయ సేన తర్వాత లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుందా? దానికోసం పెద్ద స్కెచ్ వేసిందా? ఇంతకీ ఏంటది? దానికోసం రచించిన వ్యూహం ఏంటి? ఒక్కొక్కటిగా పక్కాగా మరో టార్గెట్ ఫిక్స్. రామపోరుతో పట్టు బిగించారా? స్థానిక పోరులో సత్తా చాటుతారా? తెలంగాణలో ఇప్పుడు కమలం పార్టీ జోష్ మామూలుగా లేదు. అసెంబ్లీ వార్ మొదలు పార్లమెంటు సమరం, ఆ పిమ్మటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఏ లెక్కన చూసినా బీజేపీ లెక్క తప్పలేదనే చెప్పాలి. అసెంబ్లీలో ఊహించని విధంగా 8 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాలు గెలుచుకున్న కమలం సేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా జోష్ ని మాత్రం మిస్ అవ్వలేదు. అందుకే ఆ వెంటనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పట్టు చూపించగలిగింది. ఓ రేంజ్ లో గ్రామాలను చేజిక్కించుకోలేకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన నంబర్నే సాధించి క్షేత్రస్థాయిలో తనకు పట్టుందని నిరూపించుకుంది. 12,000 గ్రామ పంచాయతీలుంటే అందులో 1000 గెలిచి తీరాలన్న లక్ష్యంతో బరిలో దిగిన కాషాయ సేన దాదాపు ఆ ఫిగర్ ని రీచ్ అయింది. 700కు పైగా పంచాయతీలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు పెద్ద సవాలు విసిరింది. పంచాయతీ ముగిసింది కాబట్టి ఇక ముందు జరగబోయే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వీలైనన్ని ఎక్కువ గెలవడం ద్వారా మరోసారి కాషాయ జెండాను రెపరెపలాడించాలని చూస్తుంది. మొన్నటి దాకా పట్టణాలకి పరిమితమైందనుకున్న బీజేపీ ఇటీవల సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో పల్లెల్లోనూ పట్టు సాధిస్తోందన్న సంకేతాలు పంపింది. గతంలో ఎన్నడూ లేనని సర్పంచ్ స్థానాల్లో తన మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే రానున్న స్థానిక సమరానికి నేతలను సిద్ధం చేస్తోంది కాషాయ దండు. అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న కాషాయ సేన ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ కు ధీటుగానే దూసుకెళ్తుంది. జూబ్లీహిల్స్ ఝలక్తో నిరాశ చెందిన దాని ప్రభావం పార్టీ శ్రేణులపై పడకుండా జాగ్రత్త పడింది. కాబట్టి వందలాది గ్రామాల్లో కమలం వికసించింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. గతంలో 200 లోపు ఉన్న సర్పంచుల బలం ఇప్పుడు ఏకంగా 1000కి చేరువైందంటే పార్టీ గ్రాఫ్ పెరిగినట్టేనని లెక్కలేసుకుంటున్నారు నేతలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని, ముందు ముందు ట్రైలర్ చూపిస్తానని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అస్సలు సిసలైన సినిమా చూపిస్తామని బలంగా చెబుతున్నారు కాషాయ పెద్దలు. మరి అది నిజం కావాలంటే ఆ స్థాయిలో పార్టీని సన్నద్ధం చేయాలనుకుంటోంది. అందుకే సర్పంచ్ ఎన్నికలిచ్చిన జోస్తో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పనిచేయాలని నేతలను, క్యాడర్ను సన్నద్ధం చేస్తోంది. ఫలితాలు హిట్ అయిన చోట ప్రశంసలు, డీలా పడ్డ చోట నేతలకు క్లాసులు, ఇలా బండిని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర నాయకత్వం. ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ దుమ్మురెప్పింది. ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్వీప్ చేసినంత పని చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి తన మార్కు పాలిటిక్స్ తో మెజారిటీ సర్పంచ్ స్థానాలను పార్టీ ఖాతాలో వేసి అగ్రనేతలతో శభాష్ అనిపించుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం పక్కా ప్లానింగ్ తో పల్లెల్లో పట్టు నిరూపించుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ క్షేత్రస్థాయిలో క్యాడర్ ను ముందుండి నడిపి సత్తా చాటారు. ఈ 3 పనితీరుపై హైకమాండ్ ఫుల్ ఖుషీగా ఉంది. మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేల సంగతి సరే, మరి మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల్లో కంటెస్టెడ్ క్యాండిడేట్ల సంగతేంటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా వారి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సత్తా చూపిన ఎమ్మెల్యేలను ఉదాహరణగా చూపిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారట పెద్దలు. వారికి సాధ్యమైంది మీకెందుకు సాధ్యం కాదంటూ క్లాస్ పీకుతున్నారట. పనితీరు మెరుగుపరుచుకోకపోతే భవిష్యత్తులో కష్టమేనన్న సంకేతాలు ఆయా నాయకులకు హింటిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి మరో టార్గెట్ ఫిక్స్ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత పక్కాగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల బృందం స్పష్టం చేసింది. ఇప్పుడు గెలిపిస్తేనే రేపు మీ సీటు పదిలమనేలా డైరెక్ట్ సంకేతాలు ఇస్తున్నారట కీలక నేతలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరు ఎంత కష్టపడతారో, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో దాన్ని బట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ముచ్చట కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. గట్టిగా పనిచేస్తే పార్టీ పదవులు సైతం వర్తిస్తాయని, లేదంటే పక్కన పెట్టాల్సి వస్తుందని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. మొత్తానికి తెలంగాణ పల్లెల్లో మొదలైన కమల వికాసం
స్థానిక సమరంలో కంటిన్యూ చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్న వేళ ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ పాలిటిక్స్ లో ఎందరు గట్టెక్కుతారో ఎందరు వెనకబడిపోతారో చూడాలి.